హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు రాణి అమ్మ కిచెన్ లో ఎంతో రుచిగా ఉండే కరకరలాడే మొక్కజొన్న గారెలండి. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఎంతో రుచిగా ఉండే మొక్కజొన్న గారెలు. చూసారా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా మనకు కావాల్సినవి ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు ఇలా, అలాగే బైండింగ్ కోసం బియ్యం పిండి, ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే కాస్త సోంపు, జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కాస్త అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు, కొత్తిమీర, వేయించుకోవడానికి తగినంత ఆయిల్ అండి. సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందు మొక్కజొన్న గింజలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అలాగే జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. మేము ఇక్కడ సోంపు అయితే రుచి కోసం వేస్తున్నాం. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీన్ని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే బైండింగ్ కోసం అని ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసి గ్రైండ్ చేస్తున్నారా. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇందులోనే మనము గారెలకు కావాల్సినవన్నీ వేసి మిక్స్ చేసుకుందాము. కరివేపాకు రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు అవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి, గారెలు వేసుకునే విధంగా. అంతే అండి, చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మేము వర్షం పడ్డప్పుడు కానీ, ఈ సీజన్లో రైనీ సీజన్లో అయితే మనకి చాలా వస్తాయి మొక్కజొన్నలు. మీరు ఇలా తీసుకొని ఒక 15 మినిట్స్ ఇది ఇంట్లో పని అంటే మొక్కజొన్నలు ఒలుచుకోవడమేనండి. మొక్కజొన్నలు ఒలుచుకున్నామంటే అలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేడి చేసుకుందాము. సో ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కాస్త ఆయిల్ వేసి ఇలా గారెల్లాగా చేతితో ఒత్తుకోవాలండి. అంతే. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ గా తయారవుతుందండి. మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే పైన అంతా ఫ్రై అయినట్టే ఉంటుంది, కానీ లోపల అలాగే ఉండిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కసారి ఒక 4 to 5, ఒక 4 నుంచి 5 గారెలు వేస్తూ ఫ్రై చేసుకుంటే అంతే అండి. ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రైనీ సీజన్ లో అయితే చాలా మంచి స్నాక్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఛానల్ చూస్తున్న వాళ్ళంతా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మా రాణి అమ్మ కిచెన్ ఛానల్ ని మరిన్ని మంచి రెసిపీస్ ని మీకు పరిచయం చేయడానికి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నామండి. చూసారా, ఎంతో సింపుల్ గా ఈజీగా మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తాయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, బయట నుంచి క్రిస్పీగా, లోపల చూస్తే మెత్తగా చాలా బాగుంటాయి. చాలా రుచిగా ఉన్నాయి. మేమైతే ఎంజాయ్ చేసాము. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రాణి అమ్మ కిచెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.